ఒకసారి కామెంట్ చూడండి. నీకు అన్వేష్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఈ విషయం గురించి అసలు నువ్వు మాట్లాడట్లేదు అన్నారు. నాకు అన్వేష్ అన్నంత చాలా రెస్పెక్ట్ ఉంది, ఎందుకంటే అతను బెట్టింగ్ యాప్స్ మీద ఓటు మీద పోరాటం చేశాడు కాబట్టి. దాని అర్థం అతను ఏ చెత్త పని చేసినా నేను తనకు సపోర్ట్ చేస్తానని కాదు. అన్వేష్ గారు శివాజీ గారు మాట్లాడింది నచ్చలేదు, ఎందుకంటే ఆడవాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడలేదు అని అన్నారు. మరి మీరు మాట్లాడింది ఏంది? శివాజీ గారు నోటికి వచ్చినట్టు పచ్చి బూతులు తిట్టారు, అది కూడా వాళ్ళ అమ్మని తిట్టారు. ఇక్కడ మీరు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మీరు చేసింది ఏంది? శివాజీ అన్న వాళ్ళ అమ్మని భయంకరంగా పచ్చి బూతులు తిట్టడం, ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి హిందూ ధర్మాన్ని అవమానపరిచి మాట్లాడారు. సీతమ్మ గురించి, ద్రౌపది గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడారు. మీకంటే నేను వయసులో 10 ఏళ్ళు చిన్నోని, కానీ నాకే జ్ఞానం ఉంది, ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి అని చెప్పి తెలిసి మీకు అది కూడా లేకుండా పోయింది. బహుశా జ్ఞానం లేకపోవడం కాదు, మీ అనుకున్న 20 లక్షల మంది ఫాలోవర్లను చూసుకుని వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారులే అని చెప్పి నీకు నోటికి ఏదొస్తే ధైర్యం తెచ్చుకొని మాట్లాడేస్తున్నట్టున్నావు. తెలుగు వాళ్ళ గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడావు కదా, సీతాదేవి అన్నావు కదా, కాదు రావణాసుడు సీతాదేవి ఏలు కూడా టచ్ చేయలేకపోయాడు. టచ్ చేస్తుంటే రామాయణం ఈ రోజు వేరేలాగా ఉండేదేమో. ద్రౌపది జస్ట్ చీర లాగినందుకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. నీ కింద కూడా మంటెట్టేశారు ఆల్రెడీ, చూసుకో తగలబడిపోయి. మాటలు ఎవరికైనా హట్టింగ్ అనిపించుంటే ఐఎమ్ రియల్లీ సారీ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.